ఓం నమ శివాయ నమ. జయ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 సుహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ 2వ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది, మరి ఇలా స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అష్టౌశ్వర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. జై సమ్మక్కాయ నమ, జై సారలమ్మాయ నమ, జై కొండదేవతాయ నమ. మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఆదాయములో 5, ఖర్చులో 5, రాజపూజిత 3, అవమానం 1. కాబట్టి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు ఆలోచన, వాళ్ళ మాట విధానం ఎలా ఉంటుందంటే, ఎదుటివాడిని ఎక్కువగా మాట్లాడినారు. వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళ మాటే వేదం, వాళ్ళు అన్నదే వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టుగా భావించుకుంటారు. కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు చేసే పనులు కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా చాలా వరకు గొప్పగా ఉంటాయి. వాళ్ళ నిర్ణయాలు కూడా సరైన సమయానికి సరైన విధానం, సరైన మాట, సరైన టయానికి మాట విధానం కరెక్ట్గా ఉంటుంది. మరి శారీరకమైన శ్రమ అనగా వాళ్ళకి ఎంతో కష్టపడుతుంటారు. ఆ కష్టానికి మించిన శ్రమ పడతారు. ఆ శ్రమ పడ్డప్పుడే వాళ్ళకు ఒక స్పందన, ఒక ఆలోచన, ఒక విధానం అనేది వాళ్ళకి ఎదురవుతుంది. మరి ఆ కష్టం వాళ్ళకి కష్టే ఫలి అన్నాడు. మరి వాళ్ళు చేసే కష్టానికి బట్టి ఆ ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు 4 గోళ్ల మధ్యలో కూర్చొని నాకు అన్ని రావాలంటే రావు. కాబట్టి వాళ్ళు చేసే కష్టంలోనే ఒక శ్రమను చూపించాలి. మరి ఆర్థిక ఇబ్బందులతో కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రాబోతుంది. మరి ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికమైన పనులు ఎక్కువగా ఆదాయాన్ని మించింది. అంటే వాళ్ళు చేసే కష్టాన్ని మించి ఆదాయం మించిన ఖర్చు, ఆ ఆదాయం మించిన ఖర్చుని వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు. మరి నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. నమ్మక ద్రోహం అనగా మనకు నమ్మిన వాళ్ళు, సహకారం చేస్తున్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు, దగ్గర వాళ్ళు, దాపు వాళ్ళు, స్నేహితులు, మిత్రులు. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధి రాకోకుండా చేతిగారికి వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మనకి నామం పెట్టడం. కాబట్టి నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కనబడుతుంది. మరి ఆ నమ్మక ద్రోహం మనకి జరిగినప్పుడు మనం ధైర్యాన్ని అనేది కోల్పోకూడదు. ఎవరో మనల్ని వాళ్ళు చెడుగా భావించుకున్నారు. వాళ్ళు చెడుగా మనం భావించుకున్నంత వరకు మనం చెడు వాళ్ళం కాదు కదా. అప్పుడే మనం ధైర్యాన్ని కరెక్ట్గా ఉండాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆ ధైర్యంతోనే ఎదుర్కోవాలి. ఆ ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడే ఎంతలా సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి
ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. ప్రేమ విశేషాలు చూసుకుంటే చాలా వరకు అద్భుతంగా విజయంగా ఉండే మార్గాలు ఉన్నాయి. ప్రేమ పెళ్లిళ్ళు చాలా వరకు విజయంగా అవుతాయి, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి ప్రేమ పెళ్లిళ్ళల్లో తొందరపాటు పడి మీరు దూరం వెళ్ళాల్సిన పని లేదు. ప్రేమ పెళ్లిళ్ళు అనేది మీకు జరగాల్సిన యోగం ఉంది. కానీ ఆ ప్రేమ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళతో మీరు చెప్పి కొన్ని రోజుల పాటు మీరు కొంచెం లేట్ చేసినట్టుగైతే తప్పకుండా అదే ప్రేమ మీకు తప్పకుండా దక్కిద్ది. మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎలాంటివి ఉండవు. ఆ భగవంతుడు దయ వలన మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి రైతులకి వాళ్ళకి ఈ సంవత్సరంలో 2 పంటలు మంచి విజయంగా సాధించాల్సిన యోగం చాలా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలలో కూడా ఎక్కువగా ఏరే వాళ్ళ మాట విని ఒక టైంలో వేయాల్సింది ఇంకో టైంలో వేసినట్టుగైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు కొన్ని అద్భుతమైన విజయాలు సాధించాల్సిన పనులు ఉన్నాయి. మరి భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజుల నుంచి దూరం అయిపోయిన వాళ్ళు, ఇడిపోయిన వాళ్ళు మళ్ళా వాళ్ళు కలవాల్సిన టైం ఇప్పుడు వచ్చేసింది. మరి కోర్టు సమస్యల్లో కూడా ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయిన కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన కొన్ని కేసులు కానీ ఈ నెలలో వాళ్ళకి క్లీనింగ్ రాబోతుంది, అభివృద్ధి అనేది రాబోతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామాలని మీరు చదవాలి. విష్ణు సహస్రనామాలని పెట్టుకొని మీరు వీడియో ద్వారాగా కానీ లేదా మీరు గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ ఈ విధంగా మీరు చేసినట్టుగైతే మీకు 100% మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశాలు దగ్గరలోకి వచ్చేసినాయి. ఆ లక్ష్మమ్మూర్ అనేది మీ చేతిలోకి రాబోతుంది. ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము. కాబట్టి ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా ఏమిటా అనేది మీ జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, పూజా యోగము, స్థాన యోగము. మరి ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 2. అంటే ఆదాయం చాలా బాగుంది, ఖర్చు తక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా మనసులో ఉన్న విషయాల్ని బయటికి చెప్పకూడదు. పార్ట్నరు ఎక్కువగా ఉండకూడదు. పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపాటు అనేది వీళ్ళకి ఉండకూడదు. మరి రాజపూజిత చూస్తే 6, అవమానాలు 6. అంటే 6 మంది గౌరవించారనుకోండి, 6 మంది మనల్ని దూషిస్తుంటారు. అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగు, మీ ఐడియా ఎదుటి వాడికి ఏ విషయం చెప్పకూడదు. పని అయిన తర్వాతే చెప్పుకోవాలి. కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, బంధువు కానీ, మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము. మరి విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణము, అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి వ్యాపారదారులకి మరి వీళ్ళు చేయాల్సిన వ్యాపారంలో చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందరపాటు అనేది ఉండకూడదు.